హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన రోస్టర్ కేసు హీరింగ్ అయితే ఈరోజు జరిగింది. సో పిటిషనర్ తరపున మరియు అడ్వకేట్ జనరల్ తరపున వాదోపవాదాలు అయితే బాగా జరిగాయి. దాదాపు 2 నుంచి 3 గంటల సేపు వాదోపవాదాలు అయితే జరిగాయండి. సో ఇందులో రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వకేట్ జనరల్ గారు ఒప్పుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఒప్పుకున్నా కానీ ఈ అడ్వకేట్ జనరల్ గారు కోరిన విషయం ఏంటంటే, మేము రోస్టర్లో మిస్టేక్స్ని సరిదిద్దుతాము, ఇది ఇప్పటికే ఆల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది, అలాగే ఎగ్జామ్ డేట్ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి సో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామని చెప్పేసి జడ్జి ముందర చెప్పినట్లయితే తెలిసింది ఫ్రెండ్స్. సో ఈ కేసు విన్న తర్వాత జడ్జి గారు తీర్పునైతే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. సో ఒకవేళ జడ్జి గారు ఈ రోస్టర్ పాయింట్లో తప్పులు ఉన్నాయి కాబట్టి సో రోస్టర్ని సరిదిద్దిన తర్వాతే ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్తే సో ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉందండి. బట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని చెప్పి అడిగారు కాబట్టి సో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సో రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా ప్రాబ్లం అవుతుందండి. సో రేపు ఈ రోస్టర్లో తప్పుల్లో మెయిన్గా మహిళలకే ఎక్కువ కేటాయించారు. సో మహిళలకే ఎక్కువ పోస్టులు అనేవి దక్కుతున్నాయి, జెంట్స్కి అసలు లేవు కాబట్టి సో మిస్టేక్స్ అయితే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టినా సో చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రోస్టర్లో ఉండే మిస్టేక్స్ని సవరించిన తర్వాతే ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే సో ఎగ్జామ్ కండక్షన్ చేసిన తర్వాత రోస్టర్ని సవరిస్తామంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇందులో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి కూడా జడ్జి గారికి అర్థమైంది. సో ఇక్కడ మెయిన్గా మహిళలకే ఎక్కువ పోస్టులు ఉన్నట్లుగా ఈ రోస్టర్ పాయింట్స్ చూస్తే అర్థమవుతుంది. సో జెంట్స్కి అసలు పోస్టులే లేనట్టుగా కూడా కనపడుతుంది. కాబట్టి సో మ్యాక్సిమం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జడ్జి గారు పోస్ట్ పోన్ చేయమనే చెప్పే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఓకే, చూద్దాం. జడ్జి గారు సో తీర్పు రిజర్వ్ చేశారు కాబట్టి సో తీర్పు వెలువరించిన తర్వాతే మనకి సో క్లియర్గా అర్థమవుతుంది. బట్ టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి సో ఈ తీర్పు అనేది తొందరగా వస్తే బాగుంటుంది. ఓకే, సో ఒకవేళ మిస్టేక్స్ ఉండి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని చెప్పి అడగడం అయితే జరిగింది. బట్ దానికి ఒప్పుకునే అవకాశం అయితే మ్యాక్సిమం లేకపోవచ్చు. ఎందుకంటే ఒప్పుకుంటే మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పిటిషనర్ వాళ్ళు మళ్ళీ పోయి దానికి అభ్యంతరాలు తెలిపి చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కాబట్టి సో మ్యాక్సిమం జడ్జి గారు పోస్ట్పోన్ చేయమని చెప్పే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి. ఓకే, ఇదండి సో ఈ రోస్టర్ కేసుకు సంబంధించిన అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.